योनीरेव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमः। ओम गं श्रीं लक्ष्मी गणपतये नमः। विश्वश्रीनिवास गुरुदत्तं विश्वश्रीनिवास गुरुदत्तं विश्वऋषीश्वर उदयनिवासं विश्वऋषीश्वर उदयनिवासं विश्वश्रीनिवास गुरुदत्तं अपुरूपं परमात्मरूपम् अपुरूपं परमात्मरूपम् आद्यन्तरहितं परमात्मस्वरूपम् आद्यन्तरहितं परमात्मस्वरूपम् विश्वं हरम् विश्वविराट्स्वरूपम् विश्वं हरं विश्वविराट्स्वरूपम् विश्वयोगसाम्राज्य राजाधिराजम् विश्वयोगसाम्राज्य राजाधिराजम् विश्वश्रीनिवास ప్రేమూర్తుల పరమ పవిత్రమైన ఆలయ ప్రాంగణం డాక్టర్ నోరి యొక్క సాకారం సాయి మందిరం. అటు క్యాన్సర్ వ్యాధిని నివారించే అద్భుతమైన శక్తివంతమైన డాక్టర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ నోరి వ్యక్తులకు వచ్చే రోగాలే కాక సమాజానికి వచ్చే రోగాన్ని కూడా నయం చేయాలని నివారించాలని దానికి మార్గం సాయి మార్గమేనని రచించి అనుభవంలోకి తెచ్చుకొని తాను అందరికీ ఆదర్శవంతమైన ఒక జీవితాన్ని ఇవ్వాలని ఈ సాయి మందిరాన్ని నిర్మించాడు. సాయి పరిపూర్ణ దత్తావతారం. షోడశ కళా పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణ అవతారం సాయినాథ్. ఈనాడు ఆ సాయి మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడమే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడమే కాకుండా ఈ రోజున కళ్యాణం శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాం. ఈరోజు భౌతికంగానే అక్కడ ఉండవలసింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల దివ్య సంకల్పం వల్ల నేను భౌతికంగా ఈ రోజు అక్కడ లేకపోయినా మీతోటే ఉన్నాను. ఐ వాజ్ విత్ యూ, ఐ ఆమ్ విత్ యూ అండ్ ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్. ఆల్వేస్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఐ ఆమ్ ఇన్ దట్ మందిర్, సాయి మందిర్. It is the real truth, whether you believe it or not. Physical form is not important. The power which is existing in the body, it is unique and universal. So, we have to recognize the power which is existing in the body, and we have to experience it, we have to realize it, and we have to express others also. శ్రీనివాస కళ్యాణం చేసుకుంటున్నాం. ఏమిటి శ్రీనివాస కళ్యాణం? కాసేపు జాగ్రత్తగా వినండి. శ్రీనివాసునికి ఇద్దరు భార్యలు, శ్రీదేవి, భూదేవి. ఇప్పుడు కూడా మనం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం చేస్తున్నాం. ఈ శ్రీదేవి ఎవరు, భూదేవి ఎవరు, విష్ణువు ఎవరు, శ్రీనివాసుడు ఎవరు? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వం విష్ణు వషట్కారో. విశ్వం ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ విష్ణు. విష్ణు యొక్క మొట్టమొదటి పేరు విశ్వం. మనకు కనిపిస్తున్నటువంటి అనంతమైనటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో, ద ఇన్ఫినిట్ యూనివర్స్ విచ్ నౌ వి ఆర్ లుకింగ్ ఎట్ ఈజ్ విష్ణు. అదే విశ్వం.
అదే విష్ణు. విష్ణునికి రెండు శక్తులు, భార్యలంటే శక్తి పవర్. ఒకటి శ్రీదేవి, రెండు భూదేవి. శ్రీదేవి. శ్రీదేవి అంటే బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్, ఈ సృష్టి జరగక ముందు శక్తి రూపంలో మర్రి విత్తనంలో కనుక ఎలాగైతే ధాన్యంతో మర్రి చెట్టు అంతా కూడా ఒక శక్తి రూపంలో పవర్ లో ఉంది. అది స్త్రీ పవర్. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమైక్య స్త్రీ శక్తి శ్రీదేవి. పవర్ ఆఫ్ విల్, పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ యాక్షన్. అదే లక్ష్మి, సరస్వతి, దుర్గా. ఈ మూడు శక్తుల యొక్క సమైక్యమైనటువంటి విశ్వశక్తి ఏదైతే ఉందో అది స్త్రీ శక్తి. పవర్ గా ఉన్నప్పుడు శ్రీదేవి. ఇది వ్యక్తం కావాలనుకున్నప్పుడు, బహిర్గతం కావాలి, ఒక ఆకారంలోకి రావాలంటే పంచభూతాత్మైనటువంటి పృథ్వీతత్వం ఉండాలి. పృథ్వీ, ఆప, తేజో, వాయు, ఆకాశ సమ్మిశ్రితమైన పృథ్వీతత్వం, భూతత్వం. ఇది మనం ఉన్న భూమే కాదు, భూమాత అంటే అనంతమైన విశ్వం అంతా కూడా భూమాత ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి ఈ అనంత విశ్వంలో పృథ్వీ, ఆప, తేజో, వాయు, ఆకాశ సమ్మిశ్రితమైనటువంటి పంచభూతాలు ఉన్నాయి. అది భూమాత. విష్ణువుని మనం పూజిస్తున్నాం అంటే ఈ రెండు కూడా శక్తుల్ని పక్కన పెట్టి పనిచేస్తున్నాం. శ్రీదేవి, భూదేవి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క కళ్యాణం చేస్తున్నాం అంటే శాంతి కళ్యాణం, విశ్వశాంతి కోసం అని చెప్పేసి ఈ రోజున కళ్యాణం చేస్తున్నాం. చక్కగా మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ నోరి ప్రీస్ట్ కూడా చాలా చక్కగా ఆగమశాస్త్ర ప్రకారంగా చేస్తున్నారు. చాలా విశిష్టమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది. ఈ రోజు మీరు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క జన్మలు చరితాత్మలు అని చెప్పి చెబుతూ మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ విజయోస్తు దివ్యోస్తు అని చెబుతూ మనమంతా శ్రీనివాసుడికి అర్పించవలసింది ఉన్నాయి. రెండు పుష్పాలు. We must be ready to give 2 flowers, to put 2 flowers at the lotus feet of Lord Srinivasa. ఏకారు హృదయ పుష్పం, మనోపుష్పం. హృదయ పుష్పాన్ని ప్రేమతో, మనోపుష్పాన్ని శాంతితో నింపి ఆ రెండు పుష్పాల్ని శ్రీనివాసుని యొక్క పదార్థంత ఉంటే ఆయన సంతోషించి మనకు ఆశీస్సులు ఇస్తాడని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విజయోస్తు దివ్యోస్తు అని చెబుతూ శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, సాయినాథుని యొక్క దివ్యమైన అనుగ్రహం, దత్తాత్రేయుని యొక్క దివ్యమైన అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఆశీస్సులు అందజేస్తూ ఈ మందిరం ఇంకా ఇంకా అభివృద్ధి చేసి ఎంతో మందికి స్ఫూర్తిని, ఎంతో మందికి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని వెలుగొందారని ఇదే విశ్వమందిరం అని కూడా చెప్పారు. విశ్వమందిరం, ఈ విశ్వమే ఒక మందిరం. అనువరువున విరాజిల్లుతున్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి భగవంతుని యొక్క దివ్యమైన స్వరూపమే మన యొక్క భూమిలో ఏర్పడినటువంటిదే, వచ్చినటువంటిదే సాయినాథుడు అని చెబుతూ, ఆయనే శ్రీనివాసుడు అని చెబుతూ అత్యద్భుతమైనటువంటి పద్ధతిలో మీరు చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ ప్రతి ఒక్కరికి, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విజయోస్తు దివ్యోస్తు అని చెబుతూ విరమిస్తున్నాను. వినవే ఒక మాట మనసా, వినవే ఒక మాట, ఒక మాట, ఒక మంచి మాట మనసా, వినవే ఒక మాట. పరిపరిహితము పరవశించి, పరిపరిహితముల పరవశించి ప్రక్కదారుల పరుగిడకి, పరిపరిహితముల పరవశించి ప్రక్కదారుల పరుగిడకి, పరుగిడి పరుగిడి తడబడి తడబడి, పరుగిడి పరుగిడి తడబడి తడబడి, తత్తర పాటున తప్పు చేయటి మనసా, వినవే ఒక మాట, ఒక మాట, ఒక మంచి మాట. కోరి కోరి కోర్కెలు పెంచి, కోరి కోరి కోర్కెలు పెంచి మోహపాశమున ముడిపడకి, కోరి కోరి కోర్కెలు
పెంచి మోహపాశమున ముడిపడకి ముడులను తెంచి ప్రేమను పెంచి ముడులను తెంచి ప్రేమను పెంచి ధర్మ మార్గమున అడుగిడది మనస మనస వినవే ఒక మాట ఒక మాట ఒక మంచి మాట. అందరికీ దివ్యమైన ఆశీస్సులు. ముఖ్యంగా డాక్టర్ నోరి, సుభద్ర, వాళ్ళ ఫ్యామిలీకి అందరూ కూడా అక్కడ చాలా విశిష్టమైన రీతిలో భక్తులంతా సేవ చేస్తున్నారు, ఐడియల్ గా చేస్తున్నారు. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు మీ అందరినీ హృదయంలో నిలుపుకొని దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ నిర్వహిస్తున్నాం. సాయి ప్రసాద్, నేను వచ్చినప్పుడు నేను జలదాకే ప్రతి ఒక్కరికి వెళ్ళి పూజ చేసి ఆ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా భౌతికంగా నేను ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి పటం పెట్టి పూజ చేసి ఆ కార్యక్రమాలను చేసి భోజనం చేసి అంతా కూడా సక్రమంగా జరగాలి. ఇది మీకు ఆచరణలోకి రావాలి. ఆచరణ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టెల్లింగ్ దిస్ అండ్ దట్ ఇట్ ఇస్ గుడ్, బట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆచరణలో పెట్టాలి. ఆచరణ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అది గుర్తించుకొని ఆచరణలో పెట్టాలని చెప్తూ సాయినాథ్ దివ్యమైన అనుగ్రహం అందరికీ ఉండాలని. ఫిల్ యువర్ హార్ట్ విత్ డివైన్ లవ్, ఫిల్ యువర్ మైండ్ విత్ పీస్ అండ్ స్ప్రెడ్ లవ్ అండ్ పీస్ wherever you go. That is the goal of man. Then man can become man of history and we can make the world a world of the peace. అవధూత చిత్ర శ్రీ గురుదేవ దత్తకి జై, సమర్థ సాయినాథ్ మహారాజ్ కి జై, సమర్థ శ్రీయోం కి జై, సమర్థ శ్రీయోం కి జై, సమర్థ అవతార శ్రీయోం కి జై, సమర్థ మానవ శ్రీయోం కి జై, విశ్వమాత కి జై, పృథ్వీ మాత జై, భారత్ మాత కి జై, అమెరికా మాత కి జై, గోమాత కి, మాతృశ్రీ జనని కి సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. बोलो श्री 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 विश्वयोगी विश्वम जी महाराज की जय।